క్యాప్టెన్ ఇంత మంచివారు కాబట్టి, ఇంత గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇదొకటే కాదండి, మా డైరెక్టర్ గారు, చౌదరి గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు సినిమాలు రాకముందు నుంచే, వాళ్ళ కష్టాలు పడే టైం నుంచే, వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీము. ఇంత గొప్ప మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది. అండ్ అలాగే రాధామోహన్ గారు సార్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు శ్రీధర్ గారు అయితే లండన్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో కాల్స్ చేయించారు నాకు. సో రియలీ థ్యాంక్ యూ సార్, బ్లెస్డ్. అండ్ సార్ని చూస్తే నిజంగా ఆ సాయిబాబాలో ఉన్న శాంతం అంతా సార్లోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే సత్యసాయి ఆర్ట్స్ అని పెట్టుకున్నారేంటో. సో ఎప్పుడైనా జోక్ చేస్తుంటాను, ఇప్పుడు తమ్ముడు కానీ ఇంక సెట్లు ఎవరు కానీ నేను కానీ ఎవరైనా లేట్ వస్తే సార్, లేట్ వచ్చిన 10% కట్ చేయండి సార్, మిగతా ఇద్దరికి 5% ఇచ్చేసేయండి సార్, మాకు నేర్పిస్తూ ఉంటాం. సో సరదాగా ఉంటుంది. ఈరోజు అలాగే అది తర్వాత చెప్తాను. నా తమ్ముడు సాయి, హీస్ ఎ కాంప్లాన్ బాయ్. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే, నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ. ఆవిడ నా అమ్మగారు లాంటిదే. సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం, ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు, ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్, చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అండ్ ఐ గాడ్ బ్లెస్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని, అంతే. అండ్ బాబాయ్, నా బుజ్జి బాబాయ్. బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజు. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒకటి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి వాయిస్ ఓవర్కి. ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలి.